సెంట్ భూమి ఉండదు. వ్యవసాయం తప్ప ఇతర పని చేయలేరు. దీంతో కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్న వారికి ఏ పథకమూ అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు వీరిని ఆదుకోవడం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ కౌలు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యాన వీరికి ఏ రూపంలో సాయం అందించాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. తాజాగా రైతు భరోసా అమలుపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘం కౌలు రైతులు ఏం కోరుకుంటున్నారో ఆరా తీస్తోంది. ఖమ్మం కలెక్టరేట్లో తాజాగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కౌలు రైతులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని ముక్తకంఠంతో కోరగా, వారికి రైతు భరోసా అందిస్తారా, గుర్తింపు కార్డులు జారీ చేసి మరో రూపంలో సాయం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. గుర్తింపు ఇచ్చిన వైఎస్ కౌలు రైతులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారు. 2008-09లో కౌలు రైతులకు న్యాయం చేయాలనే సంకల్పంతో గుర్తింపునకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 1,00,000 మంది కౌలు రైతులు ఉన్నట్లు తేలగా గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. అంతేకాక కౌలుదారు చట్టాన్ని తీసుకొచ్చి ఆర్ఓఆర్, రైట్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం పంట రుణాలు సైతం అందజేశారు. కౌలు రైతులు పండించే ధాన్యమే ష్యూరిటీగా ఈ రుణాలిచ్చారు. అలాగే వీఆర్ఓలు, వీఆర్ఏలు ఇచ్చే నకళ్ల ఆధారంగా వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు సైతం పంపిణీ చేశారు. సబ్సిడీలకు మంగళం. తెలంగాణ ఏర్పడ్డాక ధరణి వెబ్సైట్ తెరపైకి వచ్చింది. దీంతో కౌలుదారులకు సాయం అందించే అవకాశం లేకుండా పోయింది. అంతకుముందు వీఆర్ఓలు, వీఆర్ఏలు ఫలానా రైతు పొలం సదరు వ్యక్తికి కౌలుకు ఇచ్చారని నకలు రాసిస్తే యంత్ర పరికరాలు, విత్తనాలకు సబ్సిడీ లభించేది. 2008-09లో యంత్ర పరికరాలపై 50% సబ్సిడీ ఇచ్చేవారు. 2016 నుంచి 17 వరకు కౌలు రైతులకు కొనసాగిన సబ్సిడీలు ఆ తర్వాత అందలేదు. 2020 తర్వాత సాధారణ రైతులకు సైతం విత్తన సబ్సిడీలు పూర్తిస్థాయిలో ఎత్తేశారు. పచ్చిరొట్ట విత్తనాలకు మినహా మిగిలిన వాటికి సబ్సిడీ ఇవ్వడం లేదు. వరి కిలో విత్తనాలకు 2020 ముందు వరకు రూ. 5 నుంచి రూ. 10 వరకు, అపరాలకు 40 నుంచి 50% సబ్సిడీ రాయితీ వర్తించేది. ఎన్నికల హామీల్లో స్థానం, జిల్లాల విభజన తర్వాత ఖమ్మం జిల్లాలో 3.45 లక్షల మంది రైతులు ఉన్నట్లు తేలింది. ఇందులో 25% మంది అంటే 87,500 మంది వరకు కౌలు రైతులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. ఏళ్లుగా భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేయడమే తప్ప ఎలాంటి హక్కులు, రాయితీలు దక్కడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సైతం పరిహారం అందకపోగా రైతుబంధు వంటి ప్రయోజనాలు దరి చేరడం లేదు. గత ఏడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో కౌలు రైతులను కూడా ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించడం, ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఇకనైనా తమకు ప్రయోజనం దక్కుతుందని కౌలుదారులు ఆశిస్తున్నారు. చిగురిస్తున్న ఆశలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15,000 చొప్పున రైతు భరోసా అందించాలని నిర్ణయించి విధివిధానాలు ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇందుకోసం అభిప్రాయాలు సేకరిస్తుండగా భేటీలకు కౌలు రైతులను సైతం ఆహ్వానిస్తోంది. దీంతో తమకు వైఎస్ హయాంలో పంట రుణాలు, సబ్సిడీలు అందాయని వెల్లడించిన కౌలు రైతులు తమను ఆదుకోవాలని కోరారు. అలాగే రైతు సంఘాల నాయకులు సైతం కౌలు రైతులకు రైతు భరోసా అందించాలని, లేకపోతే సబ్సిడీలు, పంట రుణాలైనా ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉండడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇవన్నీ పరిశీలిస్తే అసెంబ్లీలో చర్చల సందర్భంగా తమకు లబ్ధి జరిగేలా ప్రతిపాదనలు చేస్తారని కౌలు రైతులు భావిస్తున్నారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.